పోయిన వీడియోలో మన జగనన్న చేదోడులో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జరిగిన సమస్య గురించి చెప్పాను. ఆ సమస్య అట్లాగే ఇంకో సమస్య ఒకటి జరిగింది. ఇది నా సమస్య చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం. నేను స్పందన ప్రోగ్రామ్కి వెళ్ళాను, అన్నీ చేశాను. మా ఇంట్లో పెళ్లి కాకముందు మేము 3 మెంబర్స్ ఉండేవాళ్ళం. మా అమ్మ, నేను, అందరం ముగ్గురం ఒక రేషన్ కార్డులో ఉండేవాళ్ళం. నాకు పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత మా భార్యకు వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అతనుకు ఫ్యామిలీ పెన్షన్కు ఎలిజిబుల్ అంట. గవర్నమెంట్ ఎంప్లాయీ పర్సన్ ఎవరైనా కూడా డ్యూటీ ఉండగా చనిపోతే అతనికి వచ్చేసి ఫ్యామిలీ పెన్షన్ ఎలిజిబుల్ ఉంటుందంట, వాళ్ళ డాక్టర్స్ ఎవరికైనా కానీ. నా భార్య లాస్ట్ కూతురు. వాళ్ళ ఇంట్లో మొత్తం 3 ఉన్నారు. లాస్ట్ అమ్మాయి. అయితే ఆ ఫ్యామిలీ పెన్షన్ వచ్చేది మా భార్యకు ఎప్పుడు పెళ్ళి కానప్పుడు. సో ఎప్పుడైతే పెళ్ళి అయిందో ఆ రోజు నుంచి మాకు అక్కడ నుంచి ఏ పెన్షన్ రావట్లేదు, ఏం లేదు. అవి మేము ఆల్రెడీ కట్ చేపించాం. అక్కడ పెన్షన్ రానట్టుగా మేము ట్రెజరీ ఆఫీస్లో నుంచి కూడా మేము డాక్యుమెంట్ తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేసాం. కానీ నా భార్య యాడ్ అయింది నా రేషన్ కార్డులో. అప్పుడు 4 మెంబర్స్ అయ్యాం. నేనేం అడిగాను గవర్నమెంట్ సచివాలయంకి వెళ్ళి, సార్ మేము ఇంట్లో కొత్తగా పెళ్ళయింది, కొత్త రేషన్ కార్డులో నేను నా భార్య సపరేట్ డివైడ్ కావాలి, మమ్మల్ని సపరేట్ చేయండి, స్ప్లిట్ చేయండి అడిగాను వాళ్ళని. అడిగితే వాళ్ళు స్ప్లిట్ ఆప్షన్కి పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సర్వేలో నా భార్య కూడా గవర్నమెంట్ పెన్షన్ వస్తుందని చూపిస్తుంది. ఇంకా ఏమండి ఈ సిస్టమ్ ఎందుకండి ఇలా? మీరు గవర్నమెంట్ ఒకసారి కరెక్ట్గా ప్రాబ్లమ్స్ అన్నీ వినండి. పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి చూడండి. నాకు రేషన్ కార్డు సపరేట్ అవ్వట్లేదు. ఎందుకు కాదు సార్ రేషన్ కార్డు సపరేటు? ఆల్రెడీ నేను నా భార్య ఇద్దరం సపరేట్ అవ్వాలి. ఒక పర్సన్ సపరేట్ అయ్యేదానికి లేదు. ఒక ఫ్యామిలీ ఇద్దరు సపరేట్ కావచ్చు. మా అమ్మ మా నాన్న అందులో ఉంటారు, నేను సపరేట్ అవుతాను. కానీ నాకు కార్డు సపరేట్ రావట్లేదు. అక్కడ విఆర్ఓ గారిని అడిగితే ఆ మేడం గారు, అన్న గవర్నమెంట్ చేసిన ఫైనల్ సర్వేలో మీ ఇంట్లో ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని చెప్తారు. మేము ఈ అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే మా దగ్గర అవి లేవు మేడం, మా దగ్గర ట్రెజరీ ఆఫీస్ నుంచి మా భార్య స్టేట్మెంట్ అకౌంట్ ఇది, మాకు దీంట్లో నుంచి మాకు డబ్బులు రావట్లేదు, మేము ఇదో ట్రెజరీ ఆఫీస్ నుంచి మాకు అప్ టు డేట్ పెళ్ళి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇచ్చాను మేడం, దీన్ని మీరు అబ్జెక్షన్ రైజ్ చేసి మాకు అప్లోడ్ చేయండి మేడం, వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టండి మేడం అని చెప్తే ఆ అబ్జెక్షన్కి వీళ్ళ దగ్గర అబ్జెక్షన్ చేసేదానికి వీళ్ళకి రైట్స్ ఇవ్వలేదంట. ఆ అబ్జెక్షన్ ఇవ్వకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఏది చేస్తే కరెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను అడుగుతున్నాను, మీ దగ్గర ఏ సర్వే చేస్తే ఆ సర్వేలు మీ ఏది రాస్తే కరెక్ట్ అవుతుందా? అబ్జెక్షన్ రీజన్ ఉంటాయి కదా, ఆ రీజన్కు సంబంధించిన ఏదైనా ఒక అబ్జెక్షన్ రైజ్ చేసేదానికి యువతల పర్సన్ కూడా మీరు ఇవ్వాలి అవకాశం ఇవ్వకపోతే, ఇప్పుడు నా ఎగ్జాంపుల్, నేను నా భార్యకు పెన్షన్ రాలేదని మొత్తుకొని చేస్తున్నాను, కానీ మా పెన్షన్ వస్తుందని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ సర్వేలో చూపిస్తుందంట. రాలేదని నేను డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాను. ఎక్కడ చేయాలి అప్లోడు? ఆ అబ్జెక్షన్ చేసేదానికి లేదంట. అలాంటప్పుడు ఇలాంటివన్నీ తప్పుదొరకలు పెట్టుకోండి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఇంతవరకు కరెక్టు. మేము ఏమని అడగాలి? రేషన్ కార్డుకు నాకు ఒక ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు నాకు సపరేట్ అయితే నా కుటుంబానికి సపరేట్ అయిపోతే నేను పెళ్ళైనాక నాకు ఒక ఇల్లు వస్తుంది, ఏదైనా లబ్ధి పొందాలంటే మా అమ్మ ఆల్రెడీ ఎలిజిబుల్ ఉంటుంది. మా అమ్మగారు మా నాన్న సపరేట్ అయిపోతారు రేషన్ కార్డులో. నా రేషన్ కార్డు సపరేట్ అవుతుంది. ఎవరికైనా కొత్తగా పెళ్ళైతే రేషన్ కార్డు ఎప్పటి నుంచి గవర్నమెంట్ ఇస్తుంది? అలా ఎందుకు చేస్తుందని నేను అడుగుతున్నాను. ఆ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోండి, మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి సచివాలయ వ్యవస్థను. మేము అక్కడ వాళ్ళను ఎంప్లాయీస్ మేము వాళ్ళతో ఫైట్ చేయడం, వాళ్ళు ఏంది ఇట్లా వచ్చింది వీళ్ళు చెప్పడం, అందులో ఎవరు మేము రాసేది కాదంటున్నారు, వాళ్ళు వీళ్ళు సర్వే అంటున్నారు. ఆ సర్వే ఏంటి జరిగినాయో ఇలాంటి తప్పుదల వల్ల ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కూడా చెప్తాను తప్పులు ఏంటి జరిగినది కూడా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కూడా మీకు చెప్తాను. తప్పులు ఉన్నాయి అక్కడ చెప్తాను. ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ వీడియో చాలు. ఇంకో వీడియో చేసి తప్పు జరిగింది అవి కూడా చెప్తాను ఫ్రెండ్స్.